సిపిఎం పార్టీ అఖిల భారత జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 20 రోజులుగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, మార్క్సిస్ట్కే కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తీరని లోటు. ఈరోజు మన దేశంలో రాజకీయాలకు మూలమలుపులో ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం మతతత్వాన్ని అమలు చేస్తూ మొత్తం దేశాన్ని కార్పొరేట్లకి దాసం అనిపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మొత్తం మతాన్ని కార్పొరేట్ల కూటమిని గద్దె తెచ్చాలంటే ఇండియా కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన నాలుగుకు వస్తే దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా వామపక్షాలు సమీకరించిన రాజకీయవేత్త సీతారాం యేచూరి గారు. అంచేత రాజకీయాల్లో ముందు చూపుతో చాలా దూరదృష్టితో వ్యవహరిస్తాడు. మొదటి నుంచే చెప్తాడు, ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వాన్ని కనుక మనం అరికట్టకపోతే ఈ దేశంలో ఫ్యాసిస్టు శక్తులు మరింత పుంజుకుంటాయి. కాబట్టి అన్ని శక్తుల్ని మనం ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మనం వీటిని ఐక్యంగా తీసుకుపోవాలి అని చెప్పిన రాజకీయవేత్త సీతారాం యేచూరి. ముఖ్యంగా ఈయన కాకినాడ వాసి, మాది కూడా కాకినాడే. నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాకినాడ వచ్చినప్పుడల్లా మొత్తం మన కాకినాడ ఎలా ఉందని చెప్పి జిల్లా ఉద్యమాన్ని అట్లాగే రాష్ట్ర ఉద్యమాన్ని కూడా అడుగుతుండేవాడు. ముఖ్యంగా మద్రాసు 14వ మహాసభలో ఈయన అంతర్జాతీయ సిద్ధాంత సమస్యలు పెట్టిన మొదలు ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీ అంతర్జాతీయ సమస్యల మీద మొత్తం దిట్ట ఎవరు అన్నట్లయితే సీతారాం యేచూరి. సిపిఎం పార్టీలో కమ్రేడ్ బసవపున్నయ్య, కమ్రేడ్ సుందరయ్య ఇద్దరు ఏ విధంగా అయితే అగ్రనాయకులుగా వెలుగొందారో, ఈరోజు బసవపున్నయ్య గారికి సిద్ధాంతరీత్యా వారసుడు సీతారాం యేచూరి అయితే, నిర్మాణ దిట్ట కమ్రేడ్ ప్రకాష్ గారు ఇద్దరు కూడా సిపిఎం పార్టీకి 2 కళ్ళంటి వాళ్ళు. అటువంటి యేచూరి ఈరోజు అంటే మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. మొత్తం ఊపిరితిత్తులు దాదాపుగా 80% దెబ్బతిని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఈయన అవుట్ ఆఫ్ డేంజర్ చెప్పలేదు, క్రిటికల్గానే ఉందని చెప్పారు. ముఖ్యంగా రేపు ఏప్రిల్లో మొత్తం జాతీయ మహాసభ తమిళనాడులో జరుగుతున్న పరిస్థితుల్లో ఈయన లేకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి యేచూరి గురించి. ఈ దేశంలో రాజకీయ పునఃసమీకరణకు అలాగే వివిధ సెక్యులర్ శక్తుల్ని ఐక్యం చేయడంలో యేచూరి గారు సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పాత్ర చాలా గణనీయమైంది. అదేవిధంగా మొత్తం మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఒక్క వామపక్షాలే కాదు, ఇతర ప్రజాసత్తా శక్తుల్ని, మొత్తం జనరల్ ఎవరైతే ఉన్నారో లౌకిక శక్తుల్ని, ముఖ్యంగా అందరినీ కూడా కలుపుకుంటే తప్ప ఈ వస్తున్న ఈ ప్రమాదాన్ని ఎదుర్కోలేమని చెప్పి చివరి వరకు కూడా ఇదే ఆశయం కోసం అయితే ముఖ్యంగా ఈ దేశంలో వామపక్ష రాజకీయాల్ని, వామపక్ష ప్రభుత్వాల్ని ముందుకు నడిపించడంలో, అట్లాగే కేరళ ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం దాడి చేస్తుంటే దానిని ఎఫెక్టివ్గా త్రిప్పుకొట్టే దాంట్లో కూడా యేచూరి ముందున్నాడు. అంచేత యేచూరి లేకపోవడం అనేది కార్మిక కష్టజీవులకి తీరని లోటే కాదు, ప్రజాతంత్ర శక్తులు కూడా చాలా తీరని లోటు. ఏమైనా సరే వ్యక్తులు పుడుతుంటారు, వాళ్ళ యొక్క పాత్ర నిర్వహించిపోతుంటారు. అయినా ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈరోజు పనిచేశాడో, తుది శ్వాస విడిచారో, ఆయన ఆశయం కోసం మేమంతా కూడా కంకణం కట్టుకొని ఆయన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీతారాం యేచూరి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం.